హలో ఫాలోవర్స్, వెల్కమ్ టు పార్ట్ 2. మీకు ముందే చెప్పానుగా, భీమవరం అంటే ప్రేమలు ఎక్కువే, అభిమానం ఎక్కువే. అందుకని చెప్పి మనం డిన్నర్కి వచ్చామన్నమాట. ఇంకా డిన్నర్లో అయితే పూరి, క్యాప్సికమ్ బజ్జీ, వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, అలాగే గుత్తొంకాయ కూరతో పాటు గోబీ ఫ్రై కూడా పెట్టేశారు. ఇంకా సాంబార్ రైస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మరి టిఫిన్ సెక్షన్ ఉండాలి కదా, అందుకని పూరి, ఇడ్లీ, దాంతోపాటు పల్లి చట్నీ, అలాగే టమాటా చట్నీ కూడా పెట్టేశారు. ఇంకా ఇవన్నీ తింటూ సరదాగా మాట్లాడుకుంటూ అలాగా అందరం సరదాగా గడిపేశామన్నమాట. ఇంకా అలా గడిపామో లేదో సరదాగా కూర్చొని గిఫ్ట్ ఇవ్వడం కోసం కుర్చీలో కూర్చొని వెయిట్ చేస్తున్నాం. ఇంక దాని తర్వాత తెలిసిందేగా, పెళ్ళంటే సెలబ్రేషన్స్ ఉండాలి. అలా సెలబ్రేట్ చేసుకొని నెక్స్ట్ డే మేమందరం భీమవరంని ఒక మంచి చుట్టేద్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. మరి వెళ్ళాలంటే కొంచెం ఎనర్జీ ఉండాలి కదా, అందుకని చెప్పి మనిషి టిఫిన్ తినేసాం. ఇంకా తిన్నాక అవుతామా, అసలైన రైడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా పొలాల మధ్యలో నుంచి వెళ్తూ లంక అనే ఒక విలేజ్కి వెళ్ళిపోయాం. విలేజ్ అంటే మామూలు విలేజ్ కాదండి, అక్కడ మా అన్నయ్యకి ఒక ఎకరం ఉంది. ఇంకా కొబ్బరి తోట మా ఫ్రెండ్ ఎక్కుతూ ఎక్కుతూ అక్కడ మా ఫ్రెండ్ కొబ్బరికాయలు దించడం, ఇక్కడేమో మా అన్నయ్య కొబ్బరికాయలు కొట్టడం రెండు అయిపోయాయి. ఇంకా మా అన్నయ్య ఎంత కొట్టినా మా వాళ్ళు తాగుతూనే ఉన్నారు. తెలిసిందేగా, కొబ్బరి తోటలో కొబ్బరికాయలు కరువా. ఇంకా అంతా అయిపోయాక మొత్తానికి లంచ్ టైంకి ఇక్కడ ఉన్న మణికంఠ ధాబాకి వెళ్ళిపోయాం. ఇంకా తెలిసిందేగా, లంచ్ టైం అంటే ప్రతి ఒక్కరికి చాలా ఆకలేసింది. ఇంకా అందరం కలిసి వచ్చిన ఆర్డర్‌లని చాలా బాగా తినేసాం. ఇంకా మెయిన్‌గా అయితే మాకు చికెన్ ఫ్రై బిర్యానీ అయితే చాలా అంటే చాలా బా నచ్చింది. ఇంకా మాకు కర్రీ కొంచెం చాలక చికెన్ గ్రేవీతో పాటు చికెన్ పీసెస్ కూడా తెప్పించుకున్నాం. అవి కూడా యావరేజ్‌గానే ఉంది, మరి అంతేం లేదు. ఇంకా దగ్గరలో ఒక మంచి రిసార్ట్ ఉందిరా వెళ్ళిపోదాం అనేసరికి మళ్ళీ బ్యాచ్ అంతా కలిసి దిండి రిసార్ట్స్‌కి వెళ్ళిపోయాం. ఈ రిసార్ట్‌లో స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చాలా అంటే చాలా గేమ్స్ ఉంటాయి. అలాగే గోదావరికి కొంచెం దగ్గరలో ఉండడం వల్ల వ్యూ అయితే చాలా బావుంటుంది. ఇంకా మా ఊరు గురించి తెలిసిందేగా, నార్మల్‌గానే ఆడుకుంటారు. ఇంకా ఇక్కడ గేమ్స్ ఉన్నాయని తెలిసేసరికి ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడారు. ఇంకా మెయిన్‌గా చెప్పాలంటే ఈళ్ళ గురించండి. వీళ్ళు అసలు ఏంటో తెలీదు, అలా గొడవాడుకుంటూనే ఉంటారు. ఇంకా మా వోడికైతే బాణం ఎలా ఎయ్యాలో నేర్పించారనమాట. అది ఫెయిల్ అయిపోయింది. అది సెకండరీ అనుకోండి. ఆ విషయం ఇంకా వదిలేయండి. ఇంకా అంతా అవగానే మనిషి ఒక ఉయ్యాల పెట్టుకొని ఊగడం స్టార్ట్ చేశారు. ఇంకా ఊగినోళ్ళు ఊగినట్టు ఉండొచ్చుగా, అలా ఉండరనమాట. దాంతో పాటు వేరే దానికి కూడా వెళ్ళిపోయారు. ఇక్కడైతే మా ఫ్రెండ్ సోలో కింగ్ లాగా ఒకటే ఊగేస్తున్నాడు. ఇంకా ఇది కూడా అయిపోయాక గ్యాంగ్ ఊగడం స్టార్ట్ చేసింది. ఇంకా మీకు తెలియనిదేముంది చెప్పండి. ఒక బ్యాచ్ ఎళ్ళిందంటే ఆ బ్యాచ్‌లో ఫన్నీయెస్ట్ పర్సన్ ఒకడుంటాడు. ఆడు మాత్రం ఈడే అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ పార్ట్ 3.